ఏం బాయ్ బాబాయ్ ప్రశాంతంగా హాయిగా ఉన్నావు. ఈరోజు ఏంటో తెలుసా? నువ్వు చెప్తావని చూస్తున్నా. ఏంటి బాబాయ్? ఈ రోజు స్పెషల్ డే. అదేంటో చెప్తావనుకోండి, చెప్పట్లేదు. నేనే చెప్తా. సరే నువ్వు చెప్పు. వచ్చింది. అన్నదమ్ముల అదేనా? అన్నదమ్ముల దినోత్సవ సందర్భంగా నవత టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ అన్నదమ్ముల దినోత్సవ సందర్భంగా నవత టీవీ తరఫున బాబాయ్ అబ్బాయి ముచ్చట్లలో ఓ చిన్న జ్ఞాపకం మీకు అందజేయాలనే ప్రయత్నంతో మీ ముందు. ముఖ్యంగా ఈ నాడు నేడు అనే ఉమ్మడి కుటుంబాల నాడు అప్పట్లో పరిస్థితులు, అప్పుడు కుటుంబ యజమాని తల్లిదండ్రి పిల్ల బేక అంతా ఒక పెద్ద జాతర. ఒక కుటుంబంలో ఒక ఫంక్షన్ సరిపడా సంతానం ఉండేది. ఒక చిన్న ఫంక్షన్ అయితే చాలా మంది ఉండేది. అటువంటి ఈ జ్ఞాపకాలు మరి మన ప్రేక్షకులు తెలియాలని, మరి నీకు చిన్నవాడివి కదా, అవును, తెలియదు కదా. అప్పట్లో మా రోజుల్లో అబ్బాయి ఈ సంతానోత్పత్తి, ఈ కుటుంబ నియంత్రణలు ఉండేవి కావు. మా తాతలకి 7 మంది, 8 మంది, 9 మంది సంతానం. కొంతమంది దాదాపు 12 మంది వరకు కూడా ఉన్నారు. చాలా మంది 12 మంది చాలా రేర్. అవును, మొత్తం మీద 7, 8, 9 ఈ సంతానం, ఈ సంఖ్యాగల సంతానముతో ఉంటే 5 మంది అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు. అవును, ఇంతమంది ఉమ్మడి కుటుంబంలో ఒకే పొయ్యి మీద వంట, మరి ఇవన్నీ ఉండేటివి. ఒకే చోట వంట అయ్యేది. ఒకే చోట వంట ఇంతమందికి అందరూ కూర్చుంటే ఒక పంక్తి, ఒక పెళ్లి భోజనమే అనుకో. ఎంత సందడిగా ఉండదో ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఎంత సందడి, ఎంత అన్యోన్యత. మరి ఈ రోజులు ఉన్నాయి, ఎందుకు పనికొస్తాయి బాబాయ్? ఈ రోజుల్లో మహా అంటే 2 లేకపోతే 1 సంతానం. 2లో సఖ్యత ఉండదు. మా రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? తల్లిదండ్రి చెప్పిన మాట, తల్లి కంటే కూడా తల్లి వంట వార్పు వడ్డన దీంట్లో శ్రద్ధ తల్లిది. తల్లి మాట జవదాటేది లేదు అక్కడ. మిగతా పనులన్నీ, చదువు, సంధ్యలు, పనులు, వ్యవసాయం, మహావ్యాపారం, ఈ వ్యాపారం అన్ని కూడా తండ్రి కనుసైగల మీద నడిచేటువంటి ఆ రోజుల్లో ఏ పొరపత్యాలు వచ్చేటి కానే కావు. అసలు అంతమంది ఎలా కలిసి ఉండేవాడు బాబాయ్? అంతే, అది ఆత్మీయత, అన్నదమ్ముల అనుబంధాలు, అక్క చెల్లెళ్ళ ఆత్మీయత, అనురాగాలు, అటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మా రోజులు అబ్బాయి. మా రోజులు మరి ఎందుకు పనికిరాని రోజుల్లో ఈ రోజుల్లో మీరంతా ఉన్నారు. ఎందుకు? అది వాస్తవమే బాబాయ్. ఇప్పుడు అనుబంధాల కంటే ఆర్థిక పరమైన విషయాలు ఎక్కువగా రోల్ ప్లే చేస్తున్నాయి. అంటే ఆర్థికపరమైన విషయాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చూడు, డబ్బుంటే మాట్లాడుతున్నారు, డబ్బుంటే పలకరిస్తున్నారు. ఈ కాల బంధువులు కూడా ఎలా తయారవు తెలుసా? డబ్బున్నవాడు ఉన్నాడు అనుకో, వాడు ఎవడో ఎక్కడో వేలు విడిచిన మేనమావ అయినా కూడా, మా మామయ్య, మావాడేనండి, మా పెదనాన్న కొడుకండి, చిన్నాన్న బాబాయ్, ఈ రకంగా చెప్తున్నాడు. అదే డబ్బు లేదనుకో, స్వంత అన్నదమ్ముల విషయం కూడా ప్రస్తావన కూడా తీసుకుంటారు. కేవలం ఆర్థికపరమైన విషయాలే ముందుకు వస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అనేవి ఎక్కడా లేదు. దానికి మూల కారణం ఏంటో చెప్పు. ఆర్థికం. సరిగ్గా చెప్తావు. మా రోజుల్లో ఏడాది మొత్తం కష్టించి పని చేస్తే, అది వ్యవసాయమేనో వ్యాపారమేనో ఏదైనా కానీ, వ్యవసాయం అంటే సంవత్సరానికి ఒక ఫలితం వస్తుంది కదా. అవును, వ్యాపారంలో మరి ఎప్పటికప్పుడు వస్తుంది అనవచ్చు, కానీ ఈ రోజుల్లో అది ఇప్పటికప్పుడు లావాదేవీ. కానీ ఆ రోజుల్లో అన్ని లెక్కని, అప్పులు ఇవ్వడం, ఆ అప్పు తీర్చేది, మళ్ళీ పంట వస్తే గానీ ఆ డబ్బు కనపడదు. ఆ డబ్బు కాదు అసలు ధాన్యం.
ఫలితంగా ధాన్యం అప్పు తీర్చేది, ధాన్యం వచ్చి తీసేవాళ్ళు. పంటలు పడినప్పుడు అమ్మి మళ్ళీ వాళ్ళు తీర్చేవాళ్ళు అంతే. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే నువ్వు అన్నట్టుగా అబ్బాయి, ఆ ఆర్థిక లావాదేవీలు క్షణాన కనపడుతూ గల్లున ఆ లక్ష్మీదేవి చేతులు మారుతున్నాయి కదా, అక్కడ ఉంది పైసా మహత్యం. ఆ పైసాలో ఉన్న మహత్యం మనసుల్ని కుచితపు బుద్ధులకు, కుతంత్ర బుద్ధులకి మార్చేస్తుంది. అది కలికాలమేను, ఇంకే కాలమేను. మా కాలంలో కూడా కలికాలమే కదా, కానీ అప్పట్లో ఇంత లేదు. ఎందుకంటే మనము అదే నిజమైతే 8 మంది 9 మంది 10 మంది సంతానము, వాళ్ళ పెళ్లిళ్ళై వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ ఎలా కలిసి ఉంటారు? అదే నేను చెప్తాను. ఇప్పుడు 5-6 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రి పుట్టినటువంటి రక్త సంబంధికులు అన్నదమ్ములు అనుబంధం అని. పెద్దవాడు 1 సంవత్సరం పెద్దవాడైనా సరే ఆ అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. అన్న చెప్పిన వాడు జవదాటే ప్రసక్తే లేదు. అదంతే లక్ష్మణ రేఖ. ఆ విధంగా ఉండేటువంటి ఆ రోజుల్లో మరి వాళ్ళందరికి పెళ్లిళ్ళు కావాలి కదా. కొత్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రి మరి వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చుకుంటారు కదా. సో ఆ విధంగా యుక్త వయసులో పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఆయా మరి చుట్టరికాలే, ఆ ఊర్లో ఒక సంబంధం, ఈ ఊర్లో ఒక సంబంధం, ఇంకో ఏ ఊర్లో రకరకాల సంబంధాలు తీసుకొచ్చి ఆయా ఆ కుటుంబాల నుంచి ఆ ఇంటి కోడళ్ళుగా తీసుకొచ్చి ఈ అన్నదమ్ములకు పెళ్లిళ్ళు చేస్తే నమ్ముతావు నమ్మో అబ్బాయి, అంత అన్యోన్యంగా సొంత అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఉంటారో అంతకంటే మించి అంత అన్యోన్యం. అక్క చెల్లి అనుకుంటూ తోడు కోడళ్ళు కాకుండా యారాళ్ళు తోడు కోడళ్ళు అంటారు కదా, ఆ భావనే ఉండేది కాదు. నా అక్క నా చెల్లి మనము అనే భావన అనువనుగున ఉట్టిపడేది. నిజంగా బాబాయ్ అసలు ఎట్లా కలిసి ఉన్నారని ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరికి పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భార్య భర్తలు కలవడానికి కష్టంగా ఉంటుంది. ఒకళ్ళ వెనక ఒకళ్ళు గోతులు తవ్వుకుంటూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్తున్నారు. అసలు వ్యవస్థ ఇంతగా ఎలా మారిపోయిందని అర్థం కావట్లేదు బాబాయ్. స్వార్థం, స్వేచ్ఛ, వీటన్నిటికంటే స్వార్థం అంటే నాకు గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలే మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి అనిపిస్తుంది బాబాయ్. ఎందుకంటే డివైడ్ చేస్తాయి, అవును, ఆత్మీయతల్ని విడగొడతాయి. ఈ సందర్భంగా నేను నాకు తెలిసిన ఒక అంటే 2 అన్నదమ్ముల కథ ఒకటి చెప్పాను బాబాయ్ మీకు. తప్పకుండా. 2 అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా పెంచారు, బాగా చదివించారు. వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు వచ్చాయి. పెద్దవాడికి పెళ్ళైంది. పెద్దవాడికి పెళ్ళైన తర్వాత పెద్దగా వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు, బాగానే ఉంది. ఎప్పుడైతే రెండో వాడికి పెళ్ళైందో, రెండో కోడలు ఇంట్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి బాబాయ్ ఆ ఇంట్లో మంట పెట్టినట్టు ప్రతిరోజు చిటపటలే, ప్రతిరోజు గొడవలే. ఏ ఒక్క రోజు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయిన పాపాల పోలేదు బాబాయ్. అన్నదమ్ముల మధ్య కొట్లాట్లు వచ్చాయి, అత్తమామలను ఏడిపించటం, వాళ్ళను ఇబ్బంది పెట్టడం, తిండి పెట్టకుండా పోవడం. కొడుకుల ముందేమో ఒక రకంగా చేస్తున్నారు, కొడుకులు లేనప్పుడు ఒక రకంగా. తల్లిదండ్రుల్ని ఇటువంటి అతి తెలివితేటలు అప్పట్లో మా రోజుల్లో ఉండేవి కావు. అందుకే ప్రశాంతంగా జీవనం సాగిపోయేది. అవును. మరి ఇంకా నువ్వు 2 కొడుకులు 2 కోడళ్ళు కూతుళ్ళ గురించి చెప్తున్నావు కదా. అవును. ఇంతకు మించి అసలు మొదటగా పెళ్లి చూపుల్లోనే అత్తమామలు అదేదో ఒక రోజున ఏదో చెప్తా, ఆ విషయం కూడా చెప్తా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుస్తాడు. ఆయన మొన్న ఒకసారి కలిసి ఏం చెప్పాలి సార్, అసలు ఈ కాల పిల్లలు ఎలా ఉన్నారంటే నిజంగా ఆలోచిస్తే భయం వేస్తుంది సార్ అన్నాడు. అరే ఏంటన్నా, మ్యారేజ్ బ్యూరోకి వచ్చినప్పుడు వాళ్ళు సహజంగా ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ముందు చూసుకుంటారు, అమ్మాయిని అబ్బాయిని ఒకసారి పక్కకు వెళ్ళి మీ అభిప్రాయాలను మీరు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోండి, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోండి అని చెప్పేసి పక్కకు వెళ్ళి మాట్లాడుకోమని చెప్తారంట మ్యారేజ్ బ్యూరోలో. ఆయన చెప్పిన సంగతి చెప్పి అక్కడ ఈ కొత్తగా ఎవరైతే అమ్మాయిలు వస్తున్నారో
ముందుగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటేనంట బాబాయ్, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నేరుగా కాబోయే భర్తతోనే. కాబోయే అదే భర్త అంటే పెళ్ళైన తర్వాత భర్త, అదే కాబోయే భర్తతోనే. కాబోయే భర్త అనుకున్నాం. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఒకవేళ మీ అమ్మ నాన్న ఏమన్నా ఉద్యోగాలు చేస్తారా? ఉద్యోగం చేస్తున్నారు అనుకున్నాం. పెన్షన్ ఎవరికి ఇస్తారు? పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళతో పాటు ఉండకూడదంట, సపరేట్ గా ఉండాలి. వాళ్ళు ఉంటూ వాళ్ళకి వచ్చే పెన్షన్ వీళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్, మూడో పాయింట్, మీ అమ్మ నాన్నలను నేను చూడను. డైరెక్ట్ గా అసలు ఏ మొహమాట లేకుండా చెప్పేస్తున్నారంట, మీ అమ్మ నాన్నలను చూసే బాధ్యత నాది కాదు, నేను చూడను. మరి ఎవరన్నా ఒకే కొడుకున్న వ్యక్తి ఉంటాడు కదా, అయ్యా నేను ఉన్నదే ఒక్క కొడుకును కదా, మరి మా అమ్మ నాన్న నేను చూడకపోతే ఎవరు చూస్తారు అంటే, అట్లయితే నీకు నాకు కుదరదు. నెక్స్ట్ 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 అంతే. నెక్స్ట్ అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక. అంటే అంత నిర్దాక్షిణ్యంగా, నిర్భయంగా, నిర్లజ్జగా. నిర్లజ్జ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఎవరైనా ఈ మాట అంటారా? అన్నారు. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఉంటారు, మీ నాన్న మాతో పాటు ఉంటాడంటే నెక్స్ట్ అనే మాట అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటి? ఎంత భయం నేను మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా ఉంది బాబాయ్. మరి వాళ్ళు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది, 7 మంది 8 మంది అక్క చెల్లెల మాదిరి వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు, ఆ కుటుంబాలు ఎలా మెయింటైన్ చేశారు, వాళ్ళు ఇళ్లలో మరి అంతమంది పిల్లలతో ఎలా కలిసి ఉన్నారని చాలా ఆశ్చర్యం వేస్తుంది బాబాయ్. నేను చెప్పనా, ఒక అన్నకి ఆ రోజుల్లో పల్లెటూరు వాతావరణం గురించి నేను చెప్తున్నా, ఒక అన్నకి అన్న వ్యవసాయం పని చూసుకోను, లేకపోతే పట్టణానికి వెళ్ళి ఇంటి సరుకులు తెచ్చో, తర్వాత ఇంకా వేరే వ్యవహారం నుంచి వచ్చి సాయంత్రం పూట స్నానాలు చేసేటప్పుడు మరి భార్యకు రొట్టెలు చేస్తూ అన్నం చేస్తూ ఇంతమంది చెయ్యాలి కదా. అవును, కుదరదు. స్నానానికి వీటి తోమేవాళ్ళు ఆ రోజు. అవునంట, నేను కూడా విన్నా ఈ మాట. అన్నదమ్ములు ఒకరికొకరు. అన్నకు తోమాడని తమ్ముడికి అన్న ఊరుకుంటాడా, వీడు మధ్య పెట్టి పాడవుతున్నాడు అని ఎంతో ప్రేమతో ఈ విధమైనటువంటి ఆప్యాయతలు అనుబంధాలు ఆ విధంగా ఉండేటివి. మరి ఇప్పుడు ఏమైనా బాబా అసలు ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్ ఏంటంటే ఉద్యోగాలు. నాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి, ఈ ఉద్యోగాలు ఊరికొక ఒక తమ్ముడు అన్నను వెళ్ళడం. 5 అన్నదమ్ములు ఉన్నారు. 5 అన్నదమ్ములు అంటే ఒకరు పట్టణము, ఇంకొకరు నగరము, ఇంకొకరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. అక్కడ ఏమైందంటే ఎవరికి వాళ్ళు సింగిల్ నివాసం, అందులో సింగిల్ ఫ్యామిలీస్ గా అలవాటు పడి ఉమ్మడి ఫ్యామిలీలో ఉండటానికి ఎప్పుడన్నా పండగ పబ్బమో లేకపోతే ఏదన్నా ఫంక్షనో ఏదో ఆ చుట్టరికం చూపులు వచ్చినా గాని సహించుకునేటువంటి రోజులు కావు. ఆ రోజుల్లో ఇవ్వలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో తెలుసా, తెలుసో లేదో తెలియదు బాబాయ్. రేపు ఆదివారము పండగ లేదు, రేపు ఫంక్షన్ లేదు, ఓనీలు వేసేది లేకపోతే ఏదో పుట్టింట్రుకలు పంచమైనటువంటి ఉంటాయి కదా. నెల రోజుల ముందు ఉత్తరం ద్వారా పోస్టల్ కార్డు, ఇప్పుడు అప్పట్లో ఫోన్లు లేవు కదా, రాస్తే ఒక రోజు ముందు 2 రోజుల ముందు చుట్టాలు వచ్చి ఉండేవాళ్ళు. 2 రోజుల ముందే వచ్చి ఉండేవాళ్ళు. అయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారా, ఇంకా వారం రోజులు ఉంటారు. అమ్మ బాబాయ్. అబ్బాయి వెళ్ళేటప్పుడు నేను మా తాతలకు స్వయాన నేను చేసిన, మా మేనమామలకైతేనేమి మా బంధువులకు వచ్చిన వాళ్ళు వెళ్తామంటే వాళ్ళ చెప్పులు దాచిపెట్టేవాళ్ళు. అంటే పోకుండా అబ్బా వారం తర్వాత తప్పించుకొని అవునన్నా వెళ్ళాలి అని బతిమాలుకొని వెళ్ళేవాళ్ళు. తీరా ఎక్కి బస్సు, ఒకే ఒక బస్సు 2 బస్సులో ఉండేటి. ఎక్కేటప్పుడు ఎక్కుతుంటే ఎంత ఏడవడం,
ఒక వాగులై పారిపోతాయి. అటువంటి ఆప్యాయతలు ఈ రోజుల్లో ఏమైనాయి బాబాయ్? నువ్వు వారం రోజులు అంటున్నావు, ఇప్పుడు చుట్టాలు వస్తున్నారంటేనే ముందుగా ఎప్పుడు వెళ్తారనే పదం వస్తుంది. వాళ్ళు రారు, వస్తున్నాం అనగానే ఎప్పుడు వెళ్తున్నారనే పదమే వస్తుంది. ఒక్క పూట ఉంటే ఓకే, రెండో పూటకి ఎక్కువైపోతున్నారు, ముఖాలు తిరిగిపోతున్నాయి. కాబట్టి మనం ఇంతకంటే మనం చర్చించిన ఈ సమాజంలో మార్పు వస్తుందా లేదా అనేది ఏమో బాబా కష్టమే. ఈ కాలంలో అయితే అప్పటికిప్పటికి తేడా అనేది నువ్వు చెప్తుంటే నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపు 8 మంది 9 మంది 10 మంది అంటే వాళ్ళ పిల్లలతో కలుపుకుంటే దాదాపు 50-60 మంది అవుతారు. అంతమందికి వంట వార్పు చేసి వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళా ఏ పూట కాపూట రెడీ చేసుకోవాలి కదా. ఒక పూట అయిపోతేనే మరి రెండో పూటకు రెడీ కావాలి. అంటే వీళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు యంత్రాల మాదిరి పని చేస్తూనే ఉండేవాళ్ళు నువ్వు చెప్పేదాని ప్రకారం. ఇప్పుడు చిన్న గిన్నెల్లో వంట చేసుకుంటున్నారు, లేదా అదేంటో ఏమంటారు కదా, ఫోన్లలో ఆర్డర్ చేస్తారు, తెచ్చిస్తారే, ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటారు. ఆన్లైన్. అవును, ఆ రోజుల్లో వంట పాత్రలు ఎలా ఉండేదో తెలుసా? ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో బాణలు, పెద్ద పెద్ద కుండలు వాటిల్లో ఉండేవాళ్ళు. అమ్మో, చూసావా? నువ్వు చూసావా? నేను చూశాను. ఎలా ఉంటాయి కూడా మాకు తెలియదు. నేను చూశాను. దాన్ని ఆ పొయ్యి మీదనే ఉంచేవాళ్ళు. గ్యాస్ ఇదా, కిరోసిన్ కాదు. మరి ఆ రోజుల్లో కనకనకన మండేటువంటి కర్రలు, కొండ కర్రలు, పొయ్యి అనేవాళ్ళు. అదేనా? ఆ నిప్పులు పెట్టి ఆ నిప్పుల సెగకి కమ్మగా ఉడికేది. ఏ మాత్రం ఈ రోజుల్లో ఒకటి ఉడికి ఒకటి ఉడక్క అట్లా ఉండేది. ఆ రోజుల్లో వంటలు అది. అన్నదమ్ములంతా ఒక పని చేస్తా ఉంటే తోడుకోడలంతా ఇంకో పని చేసుకుంటూ మొత్తం ఉమ్మడిగా కూర్చొని తింటూ ఉంటే పెళ్లి సందడి. పండక్కు వంటలు కూడా చాలా ఇంత పెద్ద గంపలు వేసేవాళ్ళు అంట కదా, మా ఒకరిని చెప్తుంటే విన్నాను. సో అటువంటి ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఆ విధంగా ఉన్నటువంటి ఆప్యాయత, అనుబంధం, అనురాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆ రోజులకు మీ రోజులకు ఎంత తేడా ఉందో మరి మన ప్రేక్షకులకు తెలియజేశామా? నేను అనుకుంటా మనం బాగా స్పష్టంగా తెలియజేసినట్టు అనిపిస్తుంది. కానీ మనం కోరుకుందాము, మన కనీసం మన నవత టీవీ ప్రేక్షకుల హృదయాలు మారాలి. మారాలి అని అంటే అవసరమైనప్పుడు ఒక మన ఇంటికే ఫంక్షన్ వచ్చినప్పుడు మన అన్నదమ్ములు అనుబంధంగా, అన్యోన్యంగా, ఆప్యాయతగా మసులుకుందాం. మనం వెళ్ళినా కానీ అదే రీతిన మరి అదే ట్రీట్మెంట్ గా ఇచ్చిపుచ్చుకునే అనుబంధాన్ని, అంటే ఆప్యాయతల్ని, అనుబంధాన్ని పెంచుకుందాం అంటున్నావు. పెంచుకుందాం, అంతేనా? తప్పకుండా బాబాయ్, నువ్వు చెప్పినట్టు ఇప్పటి నుంచైనా కనీసం ప్రతి ఒక్కళ్ళు ఈ స్వార్థంతో, ఆర్థికపరమైన లావాదేవీలతో కాకుండా అనుబంధాన్ని, ఆత్మీయతల్ని పెంచుకొని ఆ అనురాగాన్ని మనం పెంపొందించుకుంటే చాలా వరకు ఈ సమాజంలో ఈ సమస్యలని ఉండవనుకు నేను అనుకుంటున్నా బాబాయ్. అది అందుకే మరి మహాభారతంలో పంచ పాండవులు ఏ విధమైనటువంటి అన్యోన్యతని చాటుకున్నారో, రామాయణంలో ఒక రామలక్ష్మణులు అన్నదమ్ములకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వాళ్ళ ఆప్యాయతల్ని, అనుబంధాల్ని మనకి ఈ రోజుకి చెప్పుకుంటున్నాయి ఎన్నో చరిత్రలు, కథలు, సినిమాలు. సో అవన్నీ ఆదర్శంగా తీసుకొని మనము ఆ విధంగా ప్రయాణం చేద్దామని మీ ముందు సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. నమస్తే.